జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో రెండవ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు హనుమ. అక్కడ నిలబడి ఉన్నటువంటి ఆంజనేయుడు తన జబ్బలు చరుస్తూ భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తూ ఉన్నాడు. ఆ శబ్దాలు అంతటా విస్తరించి అక్కడ చైత్యప్రాసాదానికి కాపలాగా ఉన్నటువంటి రాక్షసుల కర్ణ రంధ్రాలన్నింటినీ చీల్చివేస్తున్నాయి ఆ శబ్దాలు. మళ్ళీ హనుమ ఇలా గట్టిగా అంటూ ఉన్నాడు, అస్త్రవిత్ జయతాం రామో. అద్భుతమైనటువంటి అస్త్ర శస్త్ర విన్యాసము చేయగలిగిన హో రామచంద్ర ప్రభో, నీకు జయము కలుగుగాక. లక్ష్మణ, నీకు జయము కలుగుగాక. రాజా సుగ్రీవా, నువ్వు రామరక్షణలో ఉంటూ భద్రంగా ఉందువుగాక. దాసోహం కోసలేంద్రస్య, నేను శ్రీరామచంద్రుడి దాసుడను, వాయుపుత్రుడను, శత్రువులను చీల్చి చెండాడేటటువంటి వాడిని నేను. 1000 మంది రావణాసురులు కూడా నన్ను యుద్ధములో ఎదుర్కోలేరు. నేను ఈ లంకనంతటిని నాశనం చేస్తా, మా సీతమ్మకు వందనములు సమర్పిస్తా, అప్పుడే వెనక్కి వెడతా అంటూ అక్కడ ఉన్నటువంటి రాక్షసులకు తెలిసేటట్టుగా హనుమ గర్జిస్తూ ఉన్నాడు. అప్పుడు చైత్యప్రాసాదాన్ని కాపలా కాస్తూ ఉండేటటువంటి రాక్షసులు హనుమను చుట్టుముట్టారు. హనుమంతుణ్ణి వారి వారి ఆయుధాలతో కొడుతూ ఉన్నారు. హనుమంతుడు బాగా కోపాన్ని తెచ్చుకొని తన భయంకర రూపాన్ని వారికి చూపిస్తూ అక్కడే ఉన్నటువంటి ఆ భవనపు ఒక స్తంభాన్ని పెరికి గిరగిరా త్రిప్పుతూ వేరొక స్తంభాలతో రాపిడి చేస్తూ అగ్నిని పుట్టించి ఆ ప్రాసాదాన్నంతటినీ తగలబెట్టాడు ఆంజనేయ స్వామి. అక్కడ చుట్టుముట్టినటువంటి 100 రాక్షసులను హతమార్చి ఆకాశ ప్రదేశములో వెలిగిపోతూ ఉన్నాడు ఆంజనేయుడు. ఆ ప్రాసాదం పైనుండి ఆంజనేయుడు రాక్షసులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం. ఓ రాక్షసుల్లారా, నాలాంటి బలవంతులు మా రాజు సుగ్రీవుని వద్ద వేలాది మంది ఉన్నారు. అందులో కొందరికి 10 నాగబలాహ 10 ఏనుగుల బలం ఉంది. కొందరికేమో 10 గుణోత్తరాహ 100 ఏనుగుల బలం ఉంది. ఇంకా కొందరికేమో నాగసహస్రస్య 1000 ఏనుగుల బలం ఉంది. ఓ రాక్షసుల్లారా, మా ఆయుధాలేమిటో తెలుసునా? మా దంతాలు, మా గోళ్ళే మా ఆయుధాలు. ఇట్లాంటి మహాబలవంతులైనటువంటి వానరులు 100లు, లక్షలు, కోట్ల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. మిమ్ములందరినీ అంతమొందించడానికి సిద్ధపడి వస్తారు. రాక్షసుల్లారా, మా రామునితో వైరము పెట్టుకున్నారు కనుక ఇక మీరందరూ కూడా మీ రావణుడు, మీ లంకానగరం, నేయమస్తి మొత్తం నాశనమైపోయినట్టే భావించండి. మీలో ఒక్కడు కూడా మిగలడు, ఈ లంక అంతా కూడా నాశనమవుతుంది అంటూ హనుమ గర్జిస్తూ ఉన్నాడు. చైత్యప్రాసాదముపై హనుమ రాక్షసులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ రాక్షసుల్లారా, మా రాముడికి అపకారము చేశారు కనుక ఇక మీరు ఉండరు, మీ రావణుడు ఉండడు, మీ లంకానగరము కూడా ఉండదు అంటూ హెచ్చరిస్తూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.